ప్లెజెంట్ డే అంటే ఎలా ఉండాలి? ఇలానే ఉంటుంది. మాకైతే పొద్దున్న లేసామా ఆఫీస్కి వచ్చామా. ఈరోజు ఆఫీస్కి రాగానే మేము ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టే రంగురంగుల జెండాలు కట్టున్నాయి. అదే ఏం లేదు, ప్రీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఇంకా 11 అయింది, టీ బ్రేక్కి వెళ్ళాము. బిస్కెట్స్ తీసుకొని టిఫిన్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్, బట్ తినలేదు. మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ టీ తాగాము. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ప్రొడక్షన్ స్టార్ట్ చేసామో లేదో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయిందో లేదో 4 o'clockకి మళ్ళీ కొంచెం స్నాక్స్ బ్రేక్ తీసుకుందామని కిందికి వచ్చాము. ఇదే మీకు అందరికీ చూపించాలనుకున్నాను. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి మా ఆఫీస్లో, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇదిగో చిన్నది, పెద్దది ఇందాక వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ కోసం, మా గ్యాంగ్ కోసం నేనైతే సెర్చ్ చేస్తూ ఉన్నానా. అక్కడ కూర్చున్నారు అందరూ, పొదల్లో కూర్చొని ముచ్చట్లు వేసుకున్నారు. మంచిగా ఉందంట ఎన్విరాన్మెంట్ అంతా. ఇంకా అయిపోయింది, టకటక పైకి వచ్చేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదామని రెడీ అయిపోయాను. స్కూల్ పిల్లల్లాగా బ్యాగ్ వేసుకొని రావడం వెళ్ళడం ఇదే పని మాకైతే. నిజంగా స్కూలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. మా ఆఫీస్ బస్ ఎక్కడుందని సెర్చ్ చేసి వెళ్ళి ఎక్కి ఇంకా దగ్గరకు వచ్చేసాను. అందరు దిగిపోయారు, నేను ఒక్కదానే మిగిలిపోయాను. చూడండి అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉన్నా. అయినా నాకేం భయం లేదు, నేను అస్సలు భయపడను, నేను ఎవరికి భయపడను, నేనంతే. సో దిగాను, కొంచెం రోడ్ క్రాస్ చేస్తే ఆర్టీసీలో ఎక్కాను. ఫ్రీ బస్ పుణ్యమా అని చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే, చాలా హెట్టిక్గా అనిపించింది నాకు. దిగేసరికి మా చిట్టిపోటి వచ్చి వెయిట్ చేస్తున్నాడు నా కోసం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను.